मैं शराबी हूँ और मेरा नाम प्रमिला है। आप सबका बहुत बहुत धन्यवाद। आपने मुझे बुलाया यहाँ शेयर करने के लिए। मैं शराबी हूँ और मेरा नाम प्रमिला है। अब मेरी डेट ऑफ सोब्राइटी 4 अप्रैल 1998 है। ईश्वर की और मेरे हाय पार की बहुत बहुत कृपा है। आभारी हूँ उनकी कि एक एक दिन करके मैं एक संयमित जिंदगी जी पा रही हूँ। मुझे शराब कभी पसंद नहीं आई थी। कभी मैंने शराब देखी नहीं थी अपने घर में, अपने परिवार में। शादी से पहले, शादी के बाद इसी महीने 27 मार्च 1975 को भांग के रूप में शराब मेरी जिंदगी में आई। एंड बिलीव मी, मुझे स्वाद बिल्कुल नहीं अच्छा लगा और मैंने कहा कि मुझे शराब नहीं पीनी है बिल्कुल भी। तो कहने लगे कि नहीं, ये तो होली पे भांग, वो क्या कहते हैं, शिव जी का प्रसाद है, तो ले लो। एंड मैंने ले लिया और अच्छा लगा, असर अच्छा लगा, उसका जो इफेक्ट था वो अच्छा लगा। एंड ऐसे मेरी जिंदगी शुरू हुई शराब के साथ। जो चीज मुझे पसंद नहीं वही मेरी जिंदगी में आ गई तो ठीक है। ऐसा ही सही सोचकर मैं चलने लगी शराब की जिंदगी में। मेरे हस्बैंड बहुत ही प्यार करते। उन्होंने फिर लाना शुरू किया। जिन वगैरह अलग अलग लाते रहते थे। ये नहीं कि एक दिन में मैं शराबी बनी हूँ। थोड़ा टाइम लग गया मुझे शराबी बनने में। दो बहुत ही प्यारे बच्चे हैं मेरे। उन दिनों में नहीं पीती थी। पता नहीं कैसे, भगवान की कृपा। एंड जब हमने तय कर लिया कि ठीक है, अब दो बच्चे हो गए हमारे, अब और बच्चा नहीं करेंगे, तो मुझे तो खुली आजादी मिल गई। मैंने कहा कि अब कोई रोक टोक नहीं, कुछ नहीं, कोई ध्यान नहीं रखना। और मेरा शराबीपन पीक पे आ गया, शुरू हो गया। रोज पे आ गया, रोज से दिन में आ गया, दिन से 24 घंटे में आ गया। बच्चों का बचपन खराब किया मैंने, जिसकी भरपाई मैं नहीं कर पाई। अपनी तरफ से तो कर रही हूं मैं, लेकिन बच्चों ने मुझे माफ करना सही नहीं समझा और नहीं नहीं किया। उन्होंने साफ साफ बोल दिया कि हम आपको माफ नहीं करेंगे। आपने अगर अभी ट्रांसलेट करके बोलना है तो बोल सकते हैं आप। థ్యాంక్ बिकॉज థ్యాంక్ యూ. ना, या। థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ ఆమె థ్యాంక్స్ చెప్తుందండి ఈ అవకాశాన్ని తనకిచ్చినందుకు. ఆమె పేరు ప్రమిళ అని చెప్తుందండి. ఆమె సోబ్రైటీ డేట్ వచ్చేసి 4వ తారీఖు 4వ నెల 1988 అని చెప్పిందండి. వన్ డే ఎట్ ఏ టైం పాటిస్తూ ఈ రోజుకి ఆమె మొదటి చుక్కకు దూరంగా ఉందని చెప్తుందండి. వాస్తవానికి ఆమె లైఫ్‌లో చూసుకున్నట్టయితే ఆమెకు ఫస్ట్ నుంచి కూడా త్రాగుడనేది ఇష్టం లేదండి. అలాంటి త్రాగుడు గూడా వాళ్ళ ఫ్యామిలీలో లేదు అని చెప్తుందండి. పెళ్ళికి ముందు వరకి కూడా తనకు ఈ ఆల్కహాల్ అనేటువంటిది లైఫ్‌లో లేదని చెప్పిందండి. కానీ పెళ్ళైన తర్వాత కరెక్ట్ ఇదే మార్చి నెలలో బాంగ్ రూపంలో, అంటే ఇప్పుడు మనకిక్కడ బాంగ్ అంటే మీకందరికీ తెలుసనుకుంటా. అది ఓన్లీ గుజరాతీ, మార్వాడీలు ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. దాని రూపంలో ఆమె ఫస్టు డ్రింక్ తీసుకోవడం జరిగిందని చెప్తుందండి. తనకదేమీ నచ్చలేదు ఫస్టు. కానీ అలా దాన్ని తీసుకున్న తర్వాత మెల్లమెల్లగా ఆల్కహాల్ అనేది, త్రాగుడనేది ఆమె లైఫ్‌లోకి ఎంటర్ అయిందని చెప్పిందండి. తర్వాత ఆమె పెళ్ళైన తర్వాత వాళ్ళ హస్బెండ్ గూడా ఆమెను చాలా ప్రేమించేవాడంట. చాలా చక్కటి జీవితం గడుపుతుండేవాడంట. ఆళ్ళ హస్బెండ్ కూడా అప్పుడప్పుడు తనకి జిన్, వోడ్కా అట్లాంటి లిక్కర్ కూడా తీసుకొస్తూ ఇచ్చేవాడంట. ఆమె అప్పుడు అనుకోలేదు తాగుబోతునవుతానని చెప్పేసి. కానీ అలా ఆమె మెల్లమెల్లగా దానిలో కూరుకుపోతుంది. అదే సమయంలో ఆమెకలా లైఫ్ నడుస్తున్నప్పుడు ఒక ఇద్దరు పిల్లలు కూడా పుట్టడం జరిగిందండి. తర్వాత లైఫు మెల్లగా సాగుతున్నటువంటి సమయం లోపల పిల్లలు గూడా ఎదగడం జరిగింది. అలానే ఆమె తాగుడు గూడా పెరిగిపోతూ వస్తూ హ్మ్. రోజులు బోయి
మధ్యాహ్నంకొచ్చింది. మధ్యాహ్నం బోయి ఇంగా 24 గంటలు ఆమె తాగేటువంటి సిట్యుయేషన్‌కి రావడం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇంగా ఆమెకు ఇంకా పిల్లలవసరం లేదని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్పిన తర్వాత ఆమెకి చాలా ఫ్రీడమ్ దొరికింది. ఆ ఫ్రీడమ్‌తోని ఆమె ఇంక ఎవరి మీద బాధ్యతలు కానీ, కేర్ గాని తీసుకునేటువంటి అవసరం లేదని చెప్పేసి ఆమె ఈ త్రాగుడు మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల అది పాపం వాళ్ళ పిల్లల లైఫ్ గూడా డిస్టర్బ్ కావడం జరిగిందని చెప్తుందండి. వాళ్ళ పిల్లలు గూడా ఆమెను ఎప్పుడు క్షమించలేదంట. అయినా కూడా ఆమె యొక్క త్రాగుడులో జీవితంలో కంటిన్యూ చేస్తుందని చెప్తుందండి. థాంక్ యూ ప్రమీలా జీ. యూ కెన్ కంటిన్యూ. जी। और पीते-पीते बच्चे बहुत नाराज़ होते थे स्कूल से जब भी आते थे। मैं बिल्कुल नशे में धुत होती थी। बेटी एक बेटी, एक बेटा है मेरे। तो बेटी ने बहुत रो-रो कर मुझसे कहा कि इतना मत पियो, कम पियो, छोड़ दो पीना। तो उसको खुश करने के लिए मेरी बहन और मैं एक एए की मीटिंग में गए थे 1996 में। एंड खूब पी के गई थी मैं, शाम को मीटिंग थी। वहाँ गई तो सारे ही आदमी बैठे हुए थे, एक एक आधी लेडी होगी। और सबने बढ़-चढ़ कर बोला कि हाँ जी, आपको समस्या है तो आप आइए। यू नो जैसे कहते हैं, सबने अपनी कहानी शेयर की, बीमारी के बारे में शेयर की। मुझे तो कुछ नहीं समझ में आ रहा था। और जैसे ही कमरे से बाहर मीटिंग खत्म हुई, बाहर निकली, मैंने कहा ये सब पागल हैं, मैंने यहाँ कभी नहीं आना। और मैं वापस गई। पता चल गया था कि शराब समस्या हो रही है मेरी। और मैंने पीना नहीं छोड़ा। इतना पीना शुरू कर दिया, 24 घंटे पीना शुरू कर दिया। जितना मना करते थे, जितना रोती थी मेरी बेटी, मैं उससे दुगना पीना शुरू कर दिया। ये है बीमारी। दिमाग अ, बिल्कुल खराब हो गया था। कुछ समझ नहीं आ रहा था कि कर क्या रही हूँ मैं? क्यों परेशान हो रही हूँ, खुद भी और परिवार को भी परेशान कर रही हूँ। ऐसा टाइम आ गया अ, कि ना पी पा रही थी, ना छोड़ पा रही थी। छोड़ना तो मैं चाहती नहीं थी। यही सोच के मैंने पीना ज़्यादा शुरू किया कि आहिस्ता-आहिस्ता स्लो पॉइज़निंग हो जाएगी, आहिस्ता-आहिस्ता मर जाऊँगी मैं। और मैं उस रास्ते पे चल पड़ी थी, क्योंकि पी नहीं जा रही थी, मुझसे रिटेन नहीं पचा नहीं पा रही थी। पीती थी, जाके पलट देती थी, आके फिर पीती थी। तो मेरी बेटी ने ही मेरी बहन को कहा कि अ, बहुत बुरी हालत हो रही है मम्मा की, आप प्लीज़ आइए। और मुझे डॉक्टर के पास ले जाया गया। वहाँ पर डॉक्टर ने कहा कि आपको लिवर सिरोसिस शुरू हो गया है। आप 1 बूँद भी और पिएँगी तो आपका बचना मुश्किल हो जाएगा। एंड बिलीव मी, मैं बहुत ज़्यादा खुश हुई थी उस समय, जब उन्होंने कहा कि एक भी बूँद पियोगी तो मर जाओगी। यही तो मैं चाहती थी। इसीलिए तो 1975 में मेरी शादी हुई थी। 1975 से 1998 तक मैं इसीलिए पी रही थी, क्योंकि मुझे ये पसंद नहीं थी और मेरी ज़िंदगी में आ गई, तो ठीक है, पीते-पीते मर जाऊँगी। सुना था कि शराब पीने से इंसान मर जाते हैं, और मैं उस रास्ते पे चल पड़ी थी। एंड मैंने छोड़ा नहीं, पीना छोड़ा नहीं। दवाइयाँ खाती थी और फिर भी पीती थी। फिर एक दिन बहुत ही अ, बुरी हालत हो गई, और मेरी बहन ने ही अल्कोहलिक्स अनोनिमस को फ़ोन किया, और 2 लेडीज़ आई मुझे 12 स्टेप कॉल करने के लिए। अ, आप अब ट्रांसलेट कर सकते हैं? या? యాహ్! థాంక్ యూ మ్యామ్. ఆహ్, వారేం చెప్తున్నారంటే ఆహ్, ఆమెకి 1996లో ఫస్ట్ టైమ్ ఏఏ మీటింగ్‌కి తను వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. అప్పుడు ఏఏ మీటింగ్‌కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్‌లో ఆహ్, చాలామంది మగవాళ్ళున్నారు. ఒక్కరు మాత్రమే ఆడవాళ్ళున్నారని చెప్పారు. అప్పుడు ఆ మీటింగ్‌లో ఆమెను చాలా చక్కగా
రిసీవ్ చేసుకున్నారని చెప్తుంది. తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత వారు బయటికి వచ్చిన తర్వాత ఆ మీటింగ్లో ఉన్న మెంబర్స్ గురించి మేడం ఏమనుకున్నారు అంటే, వీళ్ళంతా పిచ్చి వాళ్ళ లెక్క ఉన్నారు. ఉమ్, వా నేనెందుకు త్రాగుడు ఆపుతాను, నేను త్రాగుడు ఆపలేను అని చెప్పేసి ఆ, మళ్ళా బయటికి వచ్చేసి తను త్రాగడం మొదలు పెట్టేసిందని చెప్తున్నారండి. అలా త్రాగుతూ త్రాగుతూ తను చనిపోవాలనుకున్నాను. ఆ త్రాగుడు అనేది చాలా, అంటే ఎలా వెళ్ళిందంటే చాలా పీక్స్కి వెళ్ళిపోయి, చాలా అంటే రాక్ బాటమ్ స్టేజ్ లాగా చాలా దిగజారిపోయినటువంటి స్థాయికి వారు వెళ్ళారని చెప్తున్నారండి. అదే సమయంలో వారి యొక్క కూతురు మ్, వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేసి మమ్మీ పరిస్థితి బాగలేదు, చాలా దిగజారిపోయిందని చెప్పినప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఆ మేడంని హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే వారికి లివర్ సిరోసిస్ వచ్చిందని, మీరు ఇంకొక చుక్క తాగితే ఖచ్చితంగా మీరు చనిపోతారని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది. అయితే ఇందులో మేడం ఏం చెప్తున్నారంటే, త్రాగితే ఖచ్చితంగా, అంటే ఆ మార్గంలో, త్రాగుడు మార్గంలో పయనిస్తే మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడనేటువంటి విషయము, తాగి తాగి చనిపోతాడనే విషయం మేడంకి తెలుసు. కానీ అయినా కూడా 1975లో వారి పెళ్లి అవ్వడం జరిగింది. 1975 నుంచి 1998 వరకు ఈ విషయం తెలిసినా కూడా, అంటే ఒక మనిషి త్రాగితే చనిపోతాడనేటువంటి విషయం తెలిసినా కూడా ఆ మేడము త్రాగుడు అనేది ఆపలేదు. తను కూడా ఏమనుకుందంటే ఇక తాగి తాగి చనిపోదాం అనేటువంటి ఆలోచనలో మేడం ఉన్నారు. తర్వాత ఆ ఒకరోజు వాళ్ళ చెల్లెలు ఏం చేశారంటే ఏ మిత్రులకి ఫోన్ చేసి 12వ సోపానం ప్రకారము మెసేజ్ పాస్ చేయడానికి వాళ్ళని పిలవడం జరిగిందండి. సో అట్లా వాళ్ళు 12 స్టెప్ కాల్కి మేడం దగ్గరికి ఏ మిత్రులు వచ్చారని చెప్తున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. ప్లీజ్ కంటిన్యూ. या थैंक यू. सो 28 मार्च 1998 को दो लेडीज आई 12 स्टेप करने के लिए. दोपहर को आना था उनको. और मैं अपना ना मुंह वगैरह धो धा के ब्रश करके बैठी हूँ, पी के बैठी हूँ कि आए फटाफट बात करें, जो बोलना है बोलें और जाएं और मैं अपना पीना शुरू करूं. टाइम लग गया, उनको जगह नहीं मिल रही थी. एंड इतनी बुरी हालत हो गई थी मेरी कि पूछिए कुछ मत. लेकिन जो कहा था वो किया. वो आई और उन्होंने कहा कि हम कल आपको मीटिंग लेके जाएंगे. मैं हाँ ठीक है, कल. कल किसने देखा? जैसे हम बोलते हैं ना, आज पीने दो, कल कल छोड़ेंगे. कल किसने देखा, कल फिर पीऊंगी तो ऐसे करके गए. और 29 मार्च मुझे ये एक लेडी आई, वो मुझे लेडीज मीटिंग के लिए लेके गई. और फिर वहां से एक और लेडी ने मुझे मेरे होम ग्रुप, जो मेरा होम ग्रुप बना फिर, उजाला ग्रुप, वहां पर लेके गई. एंड इमेजिन, 1 डेढ़ घंटा वो, आधा घंटा जाने का, फिर आधा घंटा, फिर 1.5 घंटा, मतलब इतना टाइम बिना शराब के मैं रहूंगी. एंड बिलीव मी, मेरे पर्स में मैं छोटी छोटी बॉटल्स भर के लेके गई थी. और बीच बीच में मैं बाहर निकल के पी रही थी. सबको पता था. और मुझे लग रहा था किसी को नहीं पता कि मैं यहाँ मीटिंग में भी पी रही हूँ. बट इमेजिन, किसी ने कुछ नहीं कहा मुझे, दुत्कारा नहीं मुझे. और ऐसे मेरी रिकवरी की, मतलब एए मीटिंग्स के साथ मेरा ताल्लुकात शुरू हुआ, कांटेक्ट शुरू हुआ. एंड मैंने स्वीकार किया. मीटिंग में जैसे ही गई, उन्होंने यही पूछा कि क्या शराब आपकी समस्या है. मैंने फर्स्ट टाइम कहा कि हाँ, मुझे समस्या है शराब से. आप छोड़ना चाहती हैं? मैं, यस, मैं छोड़ना चाहती हूँ. अपने लिए, हाँ. पहले मैं बेटी के लिए छोड़ने गई थी, नहीं छोड़ पाई. अब मुझे अपने लिए छोड़नी है. और 100%
अपने लिए छोड़नी है, ये मैंने स्वीकार किया। और मेरी रिकवरी शुरू हुई 4 अप्रैल को। 29 मार्च से 3 अप्रैल तक मैं खूब पी के गई। किसी ने कुछ नहीं कहा, मुझे घर वालों ने मुझसे बात करनी बंद कर दी, सब कुछ हो गया था। मैं अकेली रह गई थी। आप लोगों ने मुझे गले लगाया, मुझे मुझे प्यार दिया, मुझे सम्मान दिया, जो मैं चाहती थी। तो मैं रोज वेट करती थी कि कब शाम हो और मैं मीटिंग के लिए निकलूं। 7 बजे की मीटिंग के लिए मैं 5 बजे घर से निकल जाती थी, 1 घंटा पहले वहां पहुंच जाती थी। ऐसे मेरी रिकवरी शुरू हुई। और आप लोगों ने कहा कि शराब छोड़ने का एक ही तरीका है कि मीटिंग्स में आना है, मीटिंग्स में आकर आपको सुनना है, और जो सुनकर आपको लगे कि आपकी जिंदगी में काम आएगा, उसको इस्तेमाल करना है। सुनना तो मुझे कभी नहीं आता था, मुझे तो सुनाना आता था। मैं किसी की बात क्यों सुनूं, क्यों समझूं, क्यों मानूं, मुझे सब पता है। तो यहाँ आकर बोला कि जो पहले समझती थी, जो कुछ भी था, वो सब भूलकर नए तरीके से जीना सीखना है। कोई भी व्यक्ति, स्थिति, परिस्थिति इस लायक नहीं है कि मैं अपना पहला घातक घूंट पीऊं। ये सेंटेंस एक लेडी मेंबर ने मुझसे कहा कि ये सेंटेंस बार बार बोलो, जब तक तुम्हें रट ना जाए, याद ना हो जाए। और वही मैं कर रही हूं आज तक। वो लेडी मेंबर तो नहीं है अब इस दुनिया में, लेकिन उनकी ये गिफ्ट मेरे साथ है और मुझे बचाए रख रही है। वो शराब के पहले घातक घूंट से यहाँ पता चला कि ये बीमारी है, 3 फोल्ड डिजीज है, शारीरिक, मानसिक और आध्यात्मिक। एक बार मैंने पहला घूंट पिया तो मुझे और चाहिए। रुकना मुझे आता नहीं था। और अगर मेरे हाथ में ग्लास नहीं है या बोतल नहीं है तो मेरे दिमाग में घूम रही है, कहाँ से लेके आऊं, कैसे लेके आऊं, और कितनी जल्दी लेके आऊं। और बोतल लेने के लिए झूठ बोलना, पैसों की हेर फेर करना, ये सब किया मैंने। और रिकवरी में आने की जब मैंने शुरुआत की तो कहा कि ये सब छोड़कर आपको नए तरीके से सोचना शुरू करना है, कदम करने हैं। 12 कदम आप लोग ने बताया, वो 12 कदम करने हैं। एंड बिलीव मी, आंखें बंद करके मैंने आप लोगों की बातें सुनी। बहुत ही आभारी हूँ। आई एम वेरी ग्रेटफुल कि मेरे होम ग्रुप में मेरे जो न्यू मेंबर्स थे, उन्होंने मेरा बहुत साथ दिया, बहुत पेशेंस, बहुत प्यार से मुझे समझाया। बहुत सारे डरी हुई थी, सहमी हुई थी, क्वेश्चंस इतने सारे थे, प्रश्न इतने सारे थे दिमाग में, ऐसे क्यों होगा, वैसे क्यों होगा, बहुत दिमाग खाया मैंने। लेकिन उन्होंने कभी नहीं हार मानी, कभी नहीं मुझे डांटा, बहुत प्यार से मुझसे बात करते रहते थे। जी, आप कुछ बोलना चाह रहे हैं? आप, रुकूं मैं? యా థ్యాంక్ యూ. ఐ ట్రాన్స్లేటెడ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ. వారు ఏం చెప్తున్నారంటే 28 మార్చ్ 1998లో వాళ్ళు మేడం దగ్గరికి 12 స్టెప్ మెసేజ్ ఇవ్వడానికి వస్తున్నారని తెలిసినప్పుడు వాళ్ళు మధ్యాహ్నం కాకుండా పొద్దున్నే రావడం జరిగిందంట. అప్పటికి మేడం పరిస్థితి త్రాగి ఉండి అంత హ్యాంగ్ ఓవర్‌లో ఆ సిట్యుయేషన్‌లో చాలా అస్తవ్యస్తంగా ఉందంట. వాళ్ళొచ్చేసి వారిని చూసిన తర్వాత రేపు మిమ్మల్ని మీటింగ్‌కి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. రేపు గదా! ఏముంది ఈరోజు తాగొచ్చు. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే అని చెప్పేసి ఆ రోజు మేడం తాగడం మొదలుపెట్టారు. తర్వాత నెక్స్ట్ డే 29 మార్చి 1998న ఒక ఇద్దరు లేడీస్ వచ్చి మేడంని మీటింగ్‌కి తీసుకెళ్లడం జరిగిందంట. వారి హోమ్ గ్రూప్ వచ్చేసి ఉజాలా గ్రూప్ అని చెప్తున్నారు.
మీటింగ్‌కి వెళ్ళడానికి ఒక అర్ధగంట, తనున్నటువంటి ప్లేస్ నుంచి రావడానికి ఒక అర్ధగంట, మళ్ళా మీటింగ్ ఒక గంట. అసలు నేను ఇంతసేపు తాగకుండా ఉండగలనా అని చెప్పేసి మేడం అనుకునేదంట. అయినా మీటింగ్‌కి వెళ్ళినా కూడా, మీటింగ్‌కి వెళ్ళేటప్పుడు చిన్న చిన్న బాటిల్స్‌లలో మందు నింపుకొని, మీటింగ్ మధ్యలో బయటికొచ్చేసి మీటింగ్ మధ్యలో కూడా మందు తాగేదంట. కానీ ఈ విషయం ఏ మిత్రులకి తెలిసినప్పటికీ కూడా ఎవ్వరు కూడా ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. చాలా చక్కగా, ప్రేమగా, ఆప్యాయతగా వాళ్ళు మీరు మీకు త్రాగుడు సమస్య ఉందా? మీరు దాని నుంచి బయటపడాలనుకుంటున్నారా? అని వాళ్ళు చాలా చక్కగా రెస్పెక్ట్ ఇస్తూ, మంచిగా కౌగిలించుకొని, ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడడం అనేది మీటింగ్‌లో వారు గమనించడం జరిగింది. తనకి ఏదైతే బయట దొరకలేదో, అంటే వాళ్ళ బంధువుల దగ్గర గానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఎక్కడైనా గానీ ఏదైతే వాళ్ళకి దొరకలేదో అది మేడంకి మీటింగ్‌లో దొరికిందని చెప్తున్నారు. అలా 29 మార్చి 98న మీటింగ్‌కెళ్ళినటువంటి తనకి 4థ్ ఏప్రిల్ 98 నాలుగవ తారీఖు, నాలుగో నెల 98 నుంచి వారి యొక్క సోబ్రేటీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ ఏఏలో దొరికిన ప్రేమ, రెస్పెక్ట్, ఆప్యాయతతోని మేడంకేంటంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేదంట. తొందరగా మీటింగ్‌కెళ్ళాలి. మీటింగ్ ఎప్పుడెప్పుడెళ్ళాలా? జనరల్‌గా 7 గంటలకి మీటింగుంటే తను ఒక గంట ముందే రెడీ అయిపోయి, 5 గంటలకే రెడీ అయిపోయి, ఒక గంట ముందు మీటింగ్‌కి వెళ్ళాలి. ఇక్కడ మీటింగ్‌లో వారు నేర్చుకున్నది ఏంటంటే, మీటింగ్‌లో మిత్రులు చెప్పినటువంటి విని, వాటిని పాటించితే డెఫినెట్‌లీగా ఆ మొదటి చుక్కకు దూరంగా ఉంటే, త్రాగుడు నుంచి దూరంగా ఉండొచ్చనేది మాత్రం తనకర్థమైందండి. ఈ విషయాన్ని మేడంకి ఒక లేడీ ఏఏ మెంబర్ చెప్పారంట. మొదటి చుక్క ప్రమాదకరము. ఆ మొదటి చుక్కకు దూరంగా ఉంటే మన రికవరీ బాగుంటుంది. లైఫ్ బాగుంటుంది. ఇది ఈ త్రాగుబోతనమనేది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా 3 డిసీజెస్ ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ స్పిరిచ్యువల్లీ. వీటన్నిటిని కూడా ఇదొక జబ్బు పట్టిస్తుందని చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి. ఇవన్నీ వినడం కాదు. వింటూ పాటించినప్పుడు లైఫ్‌లో చాలా చక్కటి రిజల్ట్స్ వస్తున్నాయని తను చెప్తుంది. మీటింగ్స్‌కి రావడానికంటే ముందు చాలా అబద్దాలాడేది తాగడానికి. డబ్బులు దొంగతనం చేసేది, సాకులు చెప్పేది. ఇలాంటియి చాలా తను చేసిందండి. ఎప్పుడైతే ఏఏలోకొచ్చిన తర్వాత ఆ నూతన ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తను అలవరుచుకోవడము, దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, 12 సోపాల కార్యక్రమం ఏదైతే తను మొదలుపెట్టిందో, ఇతరులు చెప్పింది వినడం స్టార్ట్ చేశారండి. ఇదివరకు తన త్రాగుబోతు జీవితంలో ఎప్పుడు కూడా ఎవరు చెప్పింది తను వినేది కాదు, పట్టించుకునేది కాదు. కానీ ఇతరులు చెప్పింది వింటూ, తనకేదైతే అవసరమో తను రిసీవ్ చేసుకుంటూ, 12 స్టెప్ ప్రోగ్రామ్ చేస్తూ, తన లైఫ్‌లో హ్మ్, చాలా చక్కటి ప్రశాంతకరమైన జీవితం గడుపుతున్నానని చెప్తున్నాను. థాంక్ యూ మ్యామ్. ప్లీజ్ కంటిన్యూ. थैंक यू। एंड अर्ली रिकवरी में हम लोग लेडीज बहुत कम थी, मुश्किल से 6-7 थी, होती थी। तो बहुत सारी प्रॉब्लम्स आनी शुरू हुई थी। शाम को मीटिंग होती थी 7 से साढ़े 8 बजे। तो और भी लेडीज आती थी, उनको घर से प्रॉब्लम होनी शुरू हुई, टिक नहीं पाई। अब मैं ठहरी बहुत ही जिद्दी तरीके की औरत। मुझसे कोई जबरदस्ती छुड़वा नहीं पाया। शराब छोड़ो छोड़ो, मैं नहीं छोड़ी। और अब मुझे रिकवरी में अच्छा लगने लगा। जो कुछ भी मिल रहा था मुझे अच्छा लग रहा था। तो कोई भी मुझसे मेरे मुंह में जबरदस्ती मुंह में नहीं डालेगा शराब। हाथ पांव बांध के कोई नहीं डालेगा। तो भगवान की अपार कृपा है, बहुत आभारी हूं मैं। आई एम एवर सो ग्रेटफुल टू माई गॉड एंड माई हायर पावर
कि जिस दिन से 4 अप्रैल से आज तक मैंने दोबारा शराब नहीं पी। कोई रिलैप्स नहीं, कोई स्लिप नहीं, कोई डिटॉक्स नहीं, कोई रिहैब सेंटर नहीं, नथिंग एट ऑल। अभी तक तो यही है। जिद्दी हूं, नहीं पीना तो नहीं पीना। बहुत से ऐसे ओकेजन्स आए, बहुत से ऐसे। फर्स्ट ईयर ऑफ रिकवरी में ही मेरी मदर इन लॉ गुजर गई, मेरे फादर गुजर गए, मेरे बेटे का एक्सीडेंट हो गया। और मैं यही सोच रही थी कि अगर ये सब कुछ हो रहा है मेरे शराब छोड़ने से, तो मैं क्यों छोड़ूं। अब मैं पी रही थी तो सब थे ना मेरे पास, तो मुझे नहीं छोड़नी है। मेरे स्पॉन्सर, मेरी माँ ने कहा कि अगर पीने से वो तेरे पापा वापस आ जाते हैं तो पी ले। बिलीव मी, बहुत बहुत तकलीफ हुई थी मुझे। माँ जिनका पति मरा है वो अपनी बेटी से ये कह रही हैं। बहुत बहुत कष्ट हुआ था। और मैंने सोच लिया था कि अब मुझे नहीं पीना है तो नहीं पीना है, चाहे कुछ हो जाए। आज भी बहुत सी प्रॉब्लम्स है। रिकवरी इज नॉट इजी। बहुत सी प्रॉब्लम्स आती हैं, लेकिन उनका सोल्यूशन भी है, उनका हल भी है। ये 12 कदमों के सहारे ही मिलता है। 12 कदम जब करने शुरू किए मैंने, तो मुझे पता चला कि एक हाय पार है, एक ईश्वर है, जिसकी सहायता से मैं एक एक दिन करके शराब के पहले घातक घुट से दूर हूं। और मुझे अपने आप को उनके हवाले करना है। आई नीड टू टर्न ओवर माई विल एंड माई लाइफ ओवर टू द केयर ऑफ गॉड। और फिर जैसे जैसे चौथा पांचवा कदम होता है, मुझे अपने आप से दोबारा से मुलाकात होती है। मैं जो खो गई थी शराब की बोतल में, बिल्कुल डूब गई थी, मुझे दोबारा से वो पहली वाली प्रॉमिला मिली। क्या थी मैं, और क्या क्या गुण है मुझ में, और क्या क्या अवगुण भी हैं। अवगुण है तो गुण भी हैं। अब इन अवगुणों को मुझे कैसे अपने गुणों में बदलना है, ये भी आप लोगों ने ही बताया। जो भी मैंने दुख तकलीफ पहुंचाई थी अपने परिवार को, सबसे पहले अपने आप को माफ करना है। इवेंचुअली फिर सिक्स सारे स्टेप्स ऐसे ही चलते हैं, एक के बाद 12 नहीं आता, एक के बाद दो तीन चार करके 12वें कदम पर पहुंचते हैं। मैं सारे कदम इन डिटेल नहीं बताऊंगी, लेकिन ये कदम करते करते ही मुझ में और लगन आ गई। और जैसे जैसे मैंने कदम करने शुरू किए, मेरे स्पॉन्सर ने कहा कि अब तुम सर्विस में आ जाओ, सेवा में आ जाओ। ग्रुप लेवल पे, इंटर ग्रुप लेवल पे, यू जस्ट ज्वाइन इन इन द रिकवरी टीम, सर्विस टीम। एंड द जो 3 लेगेसीज हैं, यूनिटी, सर्विस एंड रिकवरी, एकता, सेवा और रिकवरी, उसकी शुरुआत हुई। जी, यू कैन ट्रांसलेट, देन आई कंटिन्यू या। థ్యాంక్ యూ మ్యామ్. ఆ రోజుల్లో ఆడవాళ్ళు మీటింగ్స్కి చాలా తక్కువగా వచ్చేవాళ్ళంట. 6 7 అలా వచ్చేవాళ్ళంట. చాలా ప్రాబ్లమ్స్ కూడా మీటింగ్కి వెళ్ళడం రావడము ఓ, ఎదురయ్యేవని చెప్పారు. చాలా మంది అలాంటి ప్రాబ్లమ్స్తో కూడా మధ్యలో డ్రాప్ అయినటువంటి లేడీస్ ఉన్నారంట. కానీ వారు అలాంటి వారు కాదని చెప్తున్నారు. పట్టుదల అంటే జిద్ది అంటే పట్టుదల. ఏదన్నా ఒక మొండి పట్టు అంటాం మనం తెలుగులో. మొండి పట్టు పడుతుంది. అలా తను ఒకటి ఏదైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా అది జరిగేంత వరకి తను ప్రయత్నం చేస్తూ ఉండేది. ఆ ఏదైతే ఆ మొండి పట్టుదల ఉందో, ఆ పట్టుదలతోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా మీటింగ్‌కి వెళ్ళడం జరిగిందని చెప్తున్నారు. తనని త్రాగుడు బంద్ చేయమని చాలా మంది చెప్పారంట. అయినా కూడా తను త్రాగుడు బంద్ చేయలేదు. కానీ రికవరీ తనకి మీటింగ్స్ వల్ల వచ్చిన రికవరీ తనకు నచ్చి తను త్రాగుడు బంద్ చేశానని చెప్తున్నారు. కేవలం ఆ భగవంతుని యొక్క కృపతోని మాత్రమే సాధ్యమవుతుంది. 4th ఆఫ్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకి కూడా
ఎలాంటి రిలాప్స్, ఎలాంటి స్లిప్ లేకుండా 4th ఆఫ్ ఏప్రిల్ 1998లో స్టార్ట్ అయినటువంటి ఈ రికవరీ జర్నీ ఈ రోజు వరకు కూడా ఎలాంటి స్లిప్, రిలాప్స్ లేకుండా ఒక పట్టుదలతోని మేడం రికవరీలో ఉన్నారని చెప్తున్నారు. రికవరీ అనేది చాలా ఈజీ టాస్క్ కాదని తను చెప్తున్నారు. చాలా కష్టాలతో కూడుకున్నటువంటి టాస్క్ అని చెప్తున్నారు. ఎలా అంటే తన మొదటి సంవత్సరం రికవరీలోనే వారి యొక్క అత్తగారు చనిపోయారంట, తండ్రి చనిపోయారంట, తన కొడుకుకి యాక్సిడెంట్ కూడా అయింది. మరి అలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత కూడా తను స్లిప్ కాలేదు. రిలాప్స్ కాలేదు. ఆఫ్టర్ లాస్ ఆఫ్ మదర్ ఇన్ లా అండ్ ఫాదర్ అండ్ హర్ సన్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. అయినా కూడా కఠిన పరిస్థితుల్ని ఎదుర్కొని తన యొక్క స్పాన్సర్ మదర్ సహాయం తీసుకొని ఆ మొదటి చిక్కుకు దూరంగా ఉన్నారంట. వాళ్ళ స్పాన్సర్ ఉన్న వాళ్ళ మదర్ ఏమన్నారంటే నువ్విప్పుడు త్రాగితే చనిపోయిన వాళ్ళు ఏమైనా తిరిగి వస్తారా? అంటే వాళ్ళ మదర్ అంటే భర్తను కోల్పోయినటువంటి తల్లి కూడా అంత బాధలో ఉండి కూడా తన యొక్క రికవరీ గురించి ఆలోచించి నువ్విప్పుడు తాగితే చనిపోయిన నాన్న తిరిగి వస్తాడా అన్నది. సో ఇలాంటి అంటే రికవరీ అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదుంటుంది. రికవరీ ఈజ్ నాట్ ఎన్ ఈజీ ప్రాసెస్. ఇప్పటికీ కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. కానీ ఈ 12 సోపానాలు ఏవైతే ఉన్నాయో 12 స్టెప్స్ ప్రోగ్రామ్. ఈ 12 సోపానాల ప్రోగ్రామ్‌తో కేవలం ఏ రోజుకి ఆ రోజు వన్ డే ఎట్ ఏ టైమ్ పాటిస్తూ ఎప్పుడైతే మూడో సోపానంలో చెప్పినట్టు విధంగా తన జీవితాన్ని, తన ఇచ్చను, తన సంరక్షణను ఆ దేవునికి అప్పజెప్తూ ఎప్పుడైతే నిర్ణయం తీసుకుందో అప్పటి నుంచి తర్వాత నాలుగో సోపానం, ఐదో సోపానం, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ స్టెప్‌లో తనని తను చూసుకున్నప్పుడు, సిక్స్త్, సెవెంత్‌లో తన యొక్క అవలక్షణాలను, లోపాలను రాసుకున్నప్పుడు, అప్పుడు తనకి పాత ప్రమీల ఎలా ఉండేది? ఇప్పుడు ప్రమీల ఎలా ఉంది? అనేటువంటి డిఫరెన్స్‌ని తను తెలుసుకొని, తనలో ఉన్నటువంటి అవలక్షణాలని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ తన రికవరీలో కొనసాగుతుందని చెప్తున్నాను. అంటే సోపానాలనేది ఒకటి తర్వాత డైరెక్ట్‌గా 12 కాదు. 1, 2, 3 అంటే స్టెప్ బై స్టెప్. ఒకటి తర్వాత ఒకటి చేస్తూ తను ఆహ్, ఒక చక్కటి రికవరీలో ఉంటూ ఒక ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతుంది. తరువాత మిత్రులందరూ తన రికవరీ స్ట్రాంగ్ అయిన తర్వాత తనని సర్వీస్ టీమ్‌లోకి రమ్మని చెప్పడము. సర్వీస్ ద్వారా ఏదైతే మన 3 లెగసీస్ ఉన్నాయో యూనిటీ, సర్వీస్, రికవరీ. ఐక్యత, రికవరీ, సర్వీస్. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఆ మూడిటిని చేసుకుంటూ ఈ రోజుకి తను ఆ మొదటి చిక్కుకు దూరంగా ఉన్నానని చెప్తున్నారండి. థాంక్ యూ ప్రమీల. మ్యామ్ ప్లీజ్ కంటిన్యూ. या सो कदम करते हुए मेरी अपनी रिकवरी स्ट्रांग होती गई एक-एक दिन करके। और जैसे-जैसे रिकवरी आगे बढ़ती गई वैसे-वैसे ट्रेडिशंस के बारे में भी पता चला जिस जिसकी सहायता से ग्रुप हेल्दी रहा। ग्रुप के हेल्थ के लिए ट्रेडिशंस को फॉलो करना बहुत ज़रूरी है। तो यही चीज़ें जो परंपराएँ हैं और कदम हैं, उनको मैं अपनी रिकवरी में लेके चलती हूँ, तो मेरी रिकवरी स्ट्रॉन्ग होती है। और अगर यही मैं मीटिंग के बाहर अपनी प्राइवेट आई मीन परिवार के साथ इस्तेमाल करूँ ये कदम और ये परंपराएँ या बाहर अपने सोशल सर्कल में इस्तेमाल करूँ, तो वहाँ पर भी बहुत फ़ायदा हुआ मुझे। रिलेशनशिप्स में फ़ायदा हुआ मुझे। बात करने का कॉन्फिडेंस आया एक बार फिर से। कॉन्फिडेंस खत्म हो गया था। मुझे लग रहा था कि मुझ में अब कुछ नहीं रहा, मैं बहुत बेकार हो गई हूँ। मुझसे कोई प्यार नहीं करता, मुझे मेरी किसी को ज़रूरत नहीं है। तो रिकवरी में आने के बाद वो सब वापस मिला मुझे।
क्यों? क्योंकि मैंने अपनी रिकवरी को मजबूत किया, रोज मीटिंग जाकर, आप लोगों की बातें सुनकर, और ये कदमों को जी कर, लिव आई लिव्ड दीज लाइव्स, स्टेप्स। मेरी जिंदगी स्टेप्स के सहारे ही चल रही थी। डेफिनेटली 100% विश्वास अपने हायर पावर पे और अपने ईश्वर पे, कि वो मुझे कभी फेल नहीं करेंगे। उनका प्यार, उनका हालांकि बहुत बार ऐसे भी लगा है जब मैं बहुत परेशान हो जाती थी, तो मुझे ये लगता था कि कहाँ भगवान और कहाँ हायर पावर, ये क्या हो रहा है मेरे साथ। अगर सच में प्यार करते तो मेरी इतनी बुरी हालत नहीं होती। सेल्फ पिटी में चली जाती थी और अपने आप को विप्लाश करती थी। फिर बाद में पता चला कि वो सिर्फ तुम्हें सिखा रहे हैं कि तुम ऐसा अपने साथ क्यों कर रही हो। विप्लाश भी करते थे, धोबी धुलाई भी करते थे, और उसके बाद अपने गोद में बिठाकर प्यार से पुचकारते भी थे। सो दिस इज, इस तरीके से मेरी रिकवरी एक एक दिन करके आगे बढ़ती जा रही है। आज भी मैं बहुत कुछ सीख रही हूँ। इनफैक्ट आप लोगों के साथ जुड़ के मुझे एक अलग ही अनुभूति हो रही है, अलग ही एक्सपीरियंस हो रहा है, फॉर विच आई एम सो ग्रेटफुल। कि मुझे आउट ऑफ द ब्लू कहाँ से आपने कांटेक्ट किया, और देख लीजिए मेरे हायर पार ने भी कहा कि व्हाई नॉट। कभी भी कोई भी सर्विस का मौका मिला है, पीछे नहीं हटी हूं मैं। क्यों? क्योंकि जब भी मुझे जरूरत थी, आप लोग सब मेरे साथ खड़े थे। एकता में ही, यूनिटी में ही हम लोग आगे बढ़ते हैं। अकेले मेरे बस का कुछ नहीं है। इकट्ठे चलेंगे, मीटिंग्स में आएंगे, अपनी बात शेयर करेंगे, आप दूसरों की बातें सुनेंगे, सीखेंगे। हाउ? ऑनेस्टी, ईमानदारी अपने साथ, ए के साथ। मुझे खिलवाड़ नहीं करना। आई नीड टू वैल्यू माई रिकवरी एंड योर रिकवरी ऑल्सो। मुझे कोई कॉम्प्लिकेशंस नहीं डालने हैं। सिंपल रखनी है अपनी रिकवरी भी और आपकी रिकवरी भी। तो एक एक दिन करके आगे बढ़ते जाएंगे, एक अच्छी खुशहाल जिंदगी, हैप्पी जॉयस एंड फ्री लाइफ लीड करने के लिए वैल्यू करनी है मुझे। एक नई जिंदगी, एक नई लीज ऑफ लाइफ मिला है, उधार की जिंदगी मिली है, तो उसकी कदर करनी है मुझे। थैंक यू सो मच। आई थिंक आई हैव कवर्ड everything which I needed to share today. Thank you so much, everyone. Have a fantastic uh, संयमित जिंदगी, recovery. Lots of love to everyone. Thank you. Thank you so much. Uh, Thank you, ma'am. And just give me some time to translate your last para. సారీ. వారు ఏం చెప్తున్నారంటే కేవలం సోపానాల కార్యక్రమంతోనే వారి యొక్క రికవరీ స్ట్రాంగ్ అయిందని చెప్తున్నారు. ఎప్పుడైతే సోపానాల కార్యక్రమం అయిపోయిందో తర్వాత వారు ట్రెడిషన్స్‌లోకి వెళ్ళడం జరిగిందని చెప్పాం. ట్రెడిషన్స్‌లో యూనిటీ, సాంప్రదాయాలతోని ఏమవుతుందంటే ఏఏలోనే కాకుండా కుటుంబంలో, ఇతర మిత్రుల వద్ద, బయట సమాజంలో కూడా ఏ రకంగా మనం మెదలాలి, ఏ రకంగా మనము ఉండాలి అనేటువంటి విషయాల్ని ఈ సాంప్రదాయాల ద్వారా తను నేర్చుకున్నానని చెప్తున్నారండి. తను ఏదైతే త్రాగుబోతనంలో కోల్పోయినటువంటి విలువలు అవన్నీ కూడా తను మెల్లమెల్లగా రికవరీలోకొచ్చిన తర్వాత తిరిగి పొందడం జరిగిందని చెప్తున్నారు. అది కేవలము సోపానాలు మరియు సాంప్రదాయాల యొక్క సహకారంతో మాత్రమే జరిగిందని చెప్తున్నారండి. తను ఎప్పుడు ఆహ్, సోప్ రైట్. ఆమె ఎప్పుడు కూడా అంటే సోపానంలో మూడో సోపానంలోగా చెప్పినట్టుగా దేవుడికి తను ఎప్పుడైతే అప్పజెప్పిందో, తన జీవితంలో కూడా రికవరీ టైమ్‌లో కూడా దేవుడు కొన్ని కొన్ని పరీక్షలు పెట్టేవాడంట. అప్పుడు తనకనిపించేదంట ఏంటి నేను
దేవుడు నాకు ఇంత మంచి జీవితాన్నిచ్చి, ఇలా చేసి మళ్ళా నాకు ఏంటి ఇలా చేస్తున్నాడు అది ఇది అని తను అనుకునేదంట. కానీ అప్పుడు తను చెప్పేవారంట వాళ్ళ మిత్రులు. వారికేమని చెప్పారంటే, "భగవంతుడు నీకు నేర్పిస్తున్నాడు. ఇలా కష్టాలొచ్చినప్పుడు, ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, సమస్యలొచ్చినప్పుడు, వాటిని ఏ రకంగా నువ్వు ఎదుర్కొని ముందుకెళ్ళాలనేటువంటి ఒక పాఠాన్ని నీకు నేర్పిస్తున్నాడు" అని అన్నప్పుడు, తను నిజంగా ఆ భగవంతునికి, ఏ కార్యక్రమానికి, మిత్రమండలికి చాలా రుణపడి ఉంటానని చెప్తున్నాను. ఈరోజు కూడా మన మీటింగ్‌కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్తున్నారండి. ఏ రకంగా తను కాంటాక్ట్ అయ్యారో, ఈ విషయంలో మన గ్రూప్ తరపున నిజంగా సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అంటే భగవంతుడు హయ్యర్ పవర్ ఏ రకంగా మన గ్రూప్‌కి, ఆ మేడంకి కాంటాక్ట్ అనేది ఇచ్చాడో, ఆ కాంటాక్ట్ చేసినప్పుడు మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. ఎందుకంటే తను సర్వీస్ విషయంలో ఎప్పుడు కూడా వెనకడుగేయలేదంట. అదే తన రికవరీకి స్ట్రాంగ్ అని చెప్తున్నారు. అంటే మేడం రికవరీలో ఉంటూ ఇతరి వాళ్ళ రికవరీకి సహాయం చేస్తూ హ్యాపీ, జాయ్స్ అండ్ ఫ్రీ లైఫ్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ప్రశాంతమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడపాలని తను కోరుకుంటున్నాను. ఫైనల్‌గా ఏం చెప్తున్నారంటే, ఈ అరువిచ్చినటువంటి జీవితాన్ని మనం ఏదైతే మనం పునర్జన్మ అనుకుంటామో, అరువిచ్చినటువంటి జీవితం అనుకుంటున్నామో, ఆ జీవితము చక్కగా రికవరీలో ఉంటూ, అందరి మిత్రులందరూ గూడా రికవరీలో ఉండాలని, వన్ డే ఎట్ ఏ టైమ్ పాటిస్తూ అందరూ ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని జెప్పేసి, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని చెప్తున్నారండి. థాంక్ యూ సో మచ్ మ్యామ్.